ఇంకా వేరే ప్రాబ్లమ్స్ లేవు కదా బాబు ఇంకా మీకు ఏం కావాలి ఇక్కడ సౌకర్యాలు మీకు ఉండడానికి వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది. మరి ఇంకేంటి ఇది ఒకటి లిఫ్ట్ చేస్తూ కావాలి అంతే కదా ఏం చేయండి వీకెండ్స్ వచ్చిన అవుతుంది మొరమ్మ మీరు వేసుకోవచ్చు కదా ఇది వేసేయండి దగ్గర ఉంటుంది మనకు మళ్ళీ ఇది మాకు ఇది వేస్తున్నారు అంటారా ఇది వేసేసి 2 ఫీట్లు ఉంటాయి అదొక ఫీట్ వేయించుకోవాలి మొరం వేయాలి 2 రోజుల్లో సెట్ చేసుకోండి అట్లనే ఇక్కడ బోధనలో ఒకటి మున్సిపాలిటీకి ఉన్నది మన పేపర్లు వచ్చింది కొద్దిగా డిఫరెంట్ ఉన్నదని చెప్పి ఇమ్మీడియట్ రేపటి వరకు అది రెక్టిఫై చేసుకుంటే ఇప్పుడు కలెక్టర్కి రిపోర్ట్ ఇచ్చేది అట్లనే నేను చెప్తున్నాను కదా బయట ఉన్న వెహికల్స్ కూడా అన్నీ సెట్ చేయండి ఇప్పుడు కొందరు ఏమయ్యా గరీబ్ వాళ్ళు అంత పంట పండించుకుంటే గల్ల కూడా దాన్ని కొడితే మనం అందరూ ఒప్పుకుంటే ఎట్లా మరి సరేనా ప్రాసెసింగ్ చేయటానికి మనం సౌకర్యాలు ఉన్నాయి అదేవిధంగా మనకు వస్తుంది రోజు 35 టన్స్ 35 టన్స్ వస్తుంది కాబట్టి అంత పాత స్టాక్ ఎక్కువ ఉండేప్పటికీ కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంది కాబట్టి అవన్నీ తప్పనిసరిగా బాగానే చేస్తూ ఉన్నారు ప్లస్ ఒకటి ఏంటంటే ఫినిష్డ్ గూడ్స్ ఇవన్నీతో ఫినిష్డ్ గూడ్స్ ఇట్లా మట్టి లెక్క వచ్చింది కాబట్టి దాంట్లో అంత డిఫరెన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మనకు ల్యాండ్స్లలో కానీ చెట్లకు కానీ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్తా ఉన్నారు అయినా కానీ అలవెన్స్ చేపిద్దాం అదేవిధంగా ఎక్కడన్నా ఫిల్లింగ్ ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ మొత్తం ఫిల్లింగ్ చేయకుండా మీరు 5-6 ఫీట్లు చేసేది ఉంటుంది అనుకో ఫిల్లింగ్ ఒక 4 ఫీట్లు ఇది ఫిల్లింగ్ చేసుకొని 2 ఫీట్లు గ్రావెల్ వేసుకోండి ఈ విధంగా ఇక్కడ ఫ్రీ ఇస్తారు ఏం ఛార్జెస్ లేదు మీ బండి తెచ్చుకొని తీసుకుపోండి కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటే మున్సిపాలిటీలో ఏదైతే నీట్నెస్ ఉంటే దాంతోనే మనకు అన్ని డిసీజెస్ తగ్గుతాయి కాబట్టి ఇది కంపల్సరీ మనకు కావాలి మున్సిపాలిటీలు అన్న ఉద్దేశంతో ఇంత పొద్దున 8 గంటలకు రావడం జరిగింది తప్పనిసరిగా ఇక్కడ ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఇంకా రెక్టిఫై చేస్తారు అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ మరి అవర్స్ మనం పర్ అవర్స్ ఇచ్చాము మీకు విత్ డీజిల్ వెహికల్స్ అంతా వాళ్ళకి కాబట్టి మొన్న ఒకసారి ఇలా వేయింగ్ మిషన్ డిఫరెంట్ ఎంత 120 kgs 120 kgs జనరలీ